కాలయం కాలితే కాని ఆకలి విలువ తెలియదు, హృదయం మండితే కాని ప్రేమ విలువ తెలియదు. హృదయ కాలయం సినిమా హిట్ అయ్యేంత వరకు శ్రీ సాయి రాజేష్ గారి పెన్ను పదును తెలుగు సినీ పరిశ్రమకు తెలీదు. సినిమా స్క్రిప్ట్ ఎంత బాగా రాస్తారో ప్యారలల్ గా ఆ సినిమా తాలూకు ప్రచారం స్క్రిప్ట్ అంత బలంగా రాయడం ఈ నవయువ దర్శకుడి స్పెషాలిటీ. సంపూర్ణేష్ బాబు మనిషి 6 అడుగులుంటాడు, కెలికితే అరగంటలో ఉంటాడు. డబ్బుతో కొనడానికి వాడు షాంపూ కాదు, సంపు. హీరో ఏంట్రా నీ ధైర్యం? ధైర్యం ఎలా ఉంటుందో తెలుసారా? ఆ ధైర్యానికి భయమేస్తే దిండు కింద నా ఫోటో పెట్టుకొని పడుకుంటుంది. నీలం వారింట నెల్లూరులో పుట్టిన ఈ బుల్లోడు మెగాస్టార్ చిరంజీవి వీర ఫ్యాన్ గా సినిమా హాల్స్ లోకి అంకితమైపోయి అలా సినిమా ఇండస్ట్రీకి వచ్చి దర్శకుడిగా బేబీ సినిమాతో సూపర్ హిట్ కొట్టి మెగాస్టార్ తోటే శభాష్ అనిపించుకున్నారు. సాయి రాజేష్ తను కూడా ఈ సినిమా మీద ప్యాషన్ తోటి, నా మీద ఇష్టంతో పరిశ్రమ అవడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడే మన భవిష్యత్తు అని అనుకున్నాడు, ఇక్కడే నిలదొక్కోవాలనుకున్నాడు. ఒక అక్కుడు దీక్షతోటి పట్టుదలతోటి ఇక్కడే ఉన్నాడు. అతనిలో ఉండే కథకుడు ఆ గతంలో ఒక స్పూఫ్ సినిమాలు ఇచ్చాడు, హృదయ కాలేయం అని, కొబ్బరి సో ఇలాంటి సినిమాలు ఇచ్చి కేవలం ఒక హాస్యభరిత డైరెక్టరే కాకుండా అతనిలో మంచి కథకుడు ఉన్నాడు అని చెప్పుకోవడం కోసంగా కలర్ ఫోటో అనే సినిమా ఇచ్చి దానికి నేషనల్ అవార్డు పొందే స్థాయికి తను కథను అందివ్వగలిగాడంటే కదా అతనిలో ఉన్నటువంటి టాలెంట్ అంతా ఇంత. ఇక్కడి నుంచి మన ప్రేమ మొదలవుతుంది. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ముద్దు పెట్టుకుంటా. చెప్పు తెగుతంట. ఆర్కుట్ వంటి తొలితరం సామాజిక మాధ్యమాలలో ఫ్యాన్ వార్ను మొదలుపెట్టిన ఈ మెగా సైనికుడు ఇప్పుడు ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాలలో తన కోసం తన సైన్యం పోరాడే స్టార్ అయ్యారు. హృదయ కాలయం, కొబ్బరి మట్ట వంటి స్పూన్ కామెడీ సినిమాలతో సంపూర్ణేష్ బాబుకి హీరోగా ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చిన ఈ దర్శక రచయిత నిర్మాతగా మారి తను కథ రాసిన కలర్ ఫోటో సినిమాకి ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా జాతీయ అవార్డు అందుకోవడం, దర్శకుడిగా బేబీ సినిమాతో 100 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ దర్శకుడవ్వడం ఈ తరం యువతకి స్ఫూర్తిదాయకం. అబ్బాయిలు సెలక్షన్ బానే ఉంటుందిరా, కానీ లవ్ సరిగ్గా చేయలేరు. మరి అమ్మాయిలు లవ్ బానే చేస్తారు, కానీ సెలక్షనే. శ్రీ నీలం సాయి రాజేష్ ఈనాడు మన ఆత్మీయ అతిథిగా ఈ వేదికను అలంకరించరావడం మనందరికీ సంతోషదాయకం. సినీ వినీలాకాశంలో ఈయన తిరుగులేని ప్రస్థానం చేయాలని, మరెన్నో విజయాలను అందుకోవాలని మనందరి శుభకామనలతో వీరికి హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం.